బాగున్నాడియా? ఓకే అండి, చూసారు కదా, ఇది మా 6 నెలల కష్ట ప్రతిఫలం అండి. ఇది వచ్చేసి ఇంకా చేనైతే మిషన్ అయితే విడిపించేస్తున్నాము. మొన్నటిదాకా అయితే ఒక 4 రోజులు కోసాము, 4 రోజులు ఎత్తాము. ఇప్పుడు వచ్చేసి అటు ఇటు వారం అవుతుంది. ఇంకా వాతావరణం అయితే చాలా మార్పులు వచ్చినాయి. వాన ఒక పక్క చదువుతుంది, అది ఇది అని వస్తుంది. కెమెరా వచ్చి కొంచెం క్లారిటీ లేదు, ఏమనుకోమాకండి, దాన్ని సరి చేస్తాను. ఓకేనా? పంట అయితే చాలా బాగా పడింది అన్నారు. రోజా అసలు నీళ్ళనే చాలా మెరిసిపోతుంది అంటూ ఉన్నారు. అంటే ఎవరో లేదో ఒకటి మాట అంటారు కదా, అలాగా. అందుకని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఉంది. ఒక పక్కన అయితే మొక్కజొన్న కూడా కోస్తున్నారు. మొక్కజొన్న చేనుకైతే మా వారు వెళ్ళారు, మరి అక్కడ కూడా మిషన్ వస్తూ ఉంది అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాడండి. ఇంకా చేను మొత్తం అయిపోయినాక ఇదే ఈ మిషన్ ఐటమ్ అంతా అయిపోయినాక ఎన్ని అయినాయి అనేది చూసేద్దాం. ఓకేనా? ఇదే ఊరమ్మా వస్తున్నాయంట. సరే అండి, ఇంకా చూసేసారు కదా. ఇంకా నైట్ పూట అయినా సరే నాకు ఇంకా దేవుడి దేవాలు అయితే మొత్తం అంతా మిషన్ కుదిరేసి మొత్తం అన్నీ అయిపోయినట్టే. ఇంకా మొత్తం మొక్కదానికి అయితే మొక్కదాని అన్న మామూలుగా తెల్లదాన్ని అయితే అయిపోయినట్టే. ఇంకా మొక్కదాన్ని అయితే క్లోజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నట్టయితే చూసాక పైన వాతావరణం తేడాగా ఉంది. అసలు ఉండేది గలబుట్టుకు వస్తున్నాను పాపం. రోజా నేను ఉండబట్టి ఇద్దరు ఉండబట్టి చేసుకోబట్టి సరిపోతుందని, లేకపోతే అసలుకి ఈ టెన్షన్ తట్టుకోని టెన్షన్ అండి. వర్షం పడేటట్టే ఉంది కానీ దేవుడిదాలు అయితే ఇప్పటికైతే లేదు. మొక్కదాన్ని కూడా కోపించుకున్న తర్వాత ఇంకా వాన పట్ట అయితే తెప్పించుకుంటున్నాం కూడా. ఇంకా వాన పట్ట తప్పుకుంటే భయం అనేది లేకుండా రేపు ఎదురుకైతే ఇదిగా ఉంటుంది. ఇంకా రేపు పొద్దున ఈ మొక్కదాన్ని నేను కోపించేస్తాను కదా. ఈ మొక్కదాన్ని నైట్ కోపించేసిన తర్వాత అయితే ఇంకా డైరెక్ట్గా ఇంకా రేత్రి మరి కండ్లు అనేవి పోతాయి కాబట్టి ఇంకా కలర్ పొద్దున్న అయితే మనకు అది కండ్లు వేసుకొని తీసుకొచ్చి నేను ఎక్కడ పోయించుకుంటాను. చూసేద్దాం. రోజా చూడండి అంత కష్టపడుతుంది నాతో పాటు. తప్పదా? వీళ్ళందరూ రైతులేనండి. మొత్తం ప్రతి ఒక్కరు పొలాలు ఉన్నాయి, అందరూ పొలాలు ఉన్నాయి, ఏదైనా చెప్తున్నారు. మా వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికి సరిపోయింది అని చెప్తున్నారు. ఓకే అండి, ఇంకా చూసారు కదా, ఆ రోజు వచ్చేసి చాలా టైం పట్టిందండి. ఇంకా ఇవన్నీ చేసి ఇవన్నీ పెట్టేసాక చాలా పొద్దుపోయింది. ఇంకా తెల్లారి చేనుకైతే వచ్చేసాము. వచ్చి మళ్ళీ ఇవన్నీ శుభ్రంగా మట్టి పెట్టేసుకొని గోదావరి దాంట్లో పెట్టేసుకొని ఇంకా మళ్ళీ అమ్మని అమ్మేసామండి. మా తెల్లజొన్న పంట ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. పర్వాలేదు అనుకుంటాం. మేమైతే 4 ఎకరాలకు 100 బస్తాలు అయినాయి. మరి మీ సైడ్ అయితే మీరేమేస్తారని కామెంట్ చేయండి.
సరే కొత్త వాళ్ళు వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్.